అమ్మ చెప్పండి. చదువుకునే రోజులంతా ఎలా సాగింది? చదువుకునే రోజుల్లో అంటే బాగానే అంటే చాలా మంచి బ్రైట్ లేతే స్టేట్ ఫస్ట్ అలాంటి స్టూడెంట్‌ని కాదు కానీ, నార్మల్‌గా స్టడీస్ అయితే చాలా బానే అయ్యేవి. మంచిగా అంటే బానే అంటే క్లాస్‌లో ఒకళ్ళ కింద ఉన్నట్టే చదువుకునేదాన్ని. చదువుకున్నంత సేపు కూడా హ్యాపీగానే అంటే లైఫ్‌లో పెద్దేం తెలీదు. ఎందుకంటే మేము ఐదుగురం. హ్మ్. మా అమ్మ, నాన్న, ముగ్గురం అంతే. అదే ప్రపంచం అనమాట. హ్యాపీగా ఉండేవాళ్ళం ఐదుగురం. ఆ! చాలా సంతోషం అంతే లైఫ్. ఏం నాన్నగారు చూసుకునేవారు. దానికి తోడు ఏంటి అంటే ఆయన చాలా హార్డ్ వర్క్. అంటే 24 అవర్సు ఎప్పుడు ఆయన నుంచి మేము నేర్చుకునేది అదే అనమాట. 24 అవర్స్ వర్క్. అంటే ఆయనేంటంటే వర్క్ మైండెడ్‌గా తన పని తను ఫస్ట్ నా డ్యూటీ నేను చేయాలి అని చెప్పి చాలా సిన్సియర్‌గా చేసేవారు. ఈవెన్ ఎవరైనా స్టూడెంట్స్‌కి కనుక స్కూల్లో చెప్పినప్పుడు అర్థం అవ్వకపోతే వాళ్ళొక్కళ్ళని కూర్చోపెట్టి సాయంత్రం అంటే ఆయన గవర్నమెంట్ టీచర్ అది అవసరం లేకపోయినా ఆయన కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యాకే ఇంటికొచ్చేవారనమాట. హ్మ్. అందువల్ల ఆయన హార్డ్ వర్క్ మాకు బాగా నచ్చేది. అమ్మ ఏంటి అంటే ఎప్పుడు మన గురించి మనం చూడాలి తప్ప పక్క వాళ్ళు ఏం చేశారు, కబుర్లు అలాంటివి ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. అందుకని మమ్మల్ని ఎవరి గురించి మాట్లాడడం గానీ, లేదా ఇంకోళ్ళని చూసి అంటే కంపేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి అసలు అమ్మతో కుదిరేవి కాదు. అంటే కుదరడం అంటే అమ్మకి అలా చేయకూడదని చెప్పేవారు. చెప్పినప్పుడు మేమెప్పుడు అదే అలవాటనమాట. అంటే మనలో ఏ తప్పుందో చూడాలి తప్ప వేరే వాళ్ళలో ఏ ఏ తప్పుంది అని చూడొద్దు. అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక అనేసినా ఎప్పుడు అంటే పక్కకి వెళ్ళడం తప్ప రివర్స్‌లో ఎందుకు అనంటే అది నా తప్పేమో అని ఫస్ట్ సెర్చ్ చేసుకోమని చెప్పేదమ్మ. అంటే ఒక్క నిమిషం మనం గూడా మాట్లాడేసామనుకో బంధం అన్నది తెగిపోతుంది. మాట్లాడకుండా ఉన్నామనుకో అది ఎక్కువ రోజులు నిలుస్తుంది అని జెప్పేసి అంటే ఎప్పుడు ఎవరితోనూ విడిపోకూడదు. అది అమ్మ కాన్సెప్ట్ అనమాట. అందరితో కలిసుండాలి అని జెప్పేసి. సో, అందువల్ల ఎప్పుడు గూడా ఆవిడ అది అది ఇప్పటికి ఉందేమో అని అనిపిస్తుందనమాట. అంటే ఎవరితోనూ గొడవ పెట్టుకుని నేచర్ ఉండకూడదు అన్నది అమ్మ చెప్పేది. ఇంకా వీళ్ళిద్దరూ ఇంత మంచిగా చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు. అందులో నాన్న టీచర్ కాబట్టి డిసిప్లిన్‌కేమి అసలు లోటుండదు ఇంట్లో. అదంతా బావుండేది. ఇంకా గురువుగారి దగ్గరికొచ్చేసరికి ఏంటి అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్‌ని ప్రభావితం అంటే గురువుగారి వల్లే. హుహు. అప్పటి వరకు ఏంటి అంటే ఆకతాయిగా, సంతోషంగా అంటే ఇలా ఏంటో ఫ్రెండ్స్, రిలేషన్ ఇంతే ఇది ప్రపంచం. కానీ గురూజీ చెప్పి ప్రతి మాట విన్నప్పుడు అంటే మనం ఇంత పెద్ద పెద్ద పనులు చేయొచ్చు. ఎందుకంటే సపోజ్ ఒకటే చెప్తా. ఏంటి అంటే ఒకసారి శ్రీచక్రం ఫస్ట్ శ్రీచక్రం వచ్చింది. అది మౌల్డ్ చేసిన తర్వాత, వచ్చిన తర్వాత అదేమో తెస్తున్నామని వాళ్ళు చెప్పారు. చెప్తే గురూజీ అన్నారు అదేమిటో అప్పుడే నేను మా ఎవరో నాకొక శివలింగం తెచ్చిచ్చారు. దాన్ని గురూజీని ప్రాణప్రతిష్ఠ చేయమని నేను పట్టుకెళ్ళాననమాట. పట్టుకెళ్తే ఆయన అభిషేకం చేయించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నా చేతిలో పెట్టారు. పెట్టి చెప్పారు అది పెట్టగానే వేరే ఫోన్ ఏదో వచ్చింది. అదేం ఫోనో నాకు తెలీదు నిజం చెప్తే. ఒకటొస్తోంది అదేమిటో కనుక నువ్వు చెప్పావనుకో అది నీకే ఇస్తాను అని అన్నారు గురూజీ. అంటే నా దగ్గర శివుడున్నాడు కదా గురూజీ అయితే వస్తున్నది అమ్మవారు అంటే శ్రీచక్రవేణు అనన్నా. శ్రీచక్రవేణు అనంటే నిజంగానే శ్రీచక్రం వచ్చింది నిజం చెప్తే. ఆ శ్రీచక్రాన్ని ఆయన మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి నాకిస్తానని చెప్పేసి ఇంటికి పట్టుకెళ్ళమని ఇంటికొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు గురూజీ ఆ రోజు. చేసినప్పుడు ఏమైంది అంటే నేను వంట చేశాననమాట. వంట చేసి అందరికి పెట్టాను. ఆయన అందరిని పిలిచాము. అంటే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పేసి చాలామందొచ్చారు. ఒక 100 మెంబర్స్ వచ్చారు. అందరికి భోజనాలు 100 మెంబర్స్‌కి మీరే చేసారా? చేసి ఆ వంట తిన్న తర్వాత ఆయన అడిగారు. ఎవరొండారు ఇన్ని రకాలు అని జెప్పేసి. హ్మ్. అడిగితే నేనే వండానండి అన్నాను. మళ్ళీ ఆయనకి ఏం డౌట్ వచ్చింది. ఎందుకంటే నాకప్పుడు 22, 23 ఇయర్స్ ఉన్నాయి. ఏం డౌట్ వచ్చిందో తెలీదు. అత్తయ్య గారిని అడిగారు. అత్తయ్య గారిని అడిగితే ఆవిడ చెప్పారు తనే వండిందండి. ఎవరిని రానివ్వదు. తనే చేస్తుంది అని చెప్పారు. చెప్తే ఆయన ఒకటే చెప్పారు. నీలో ఇంత ఈ టాలెంట్ ఉంది కదా!
అంటే అందరికీ వండి అంటే స్పీడ్. ఎందుకంటే తక్కువ టైంలో అంత వంట చేయడం అంటే ఈజీగా అవ్వదు కదా! అంటే ఏంటి అంటే బ్రెయిన్‌లో క్లారిటీ ఉంటేనే ఫాస్ట్‌గా అవుతుంది ఏ పనైనా. దాన్ని వంటకే పరిమితం చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే ప్రపంచానికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయాలి అని చెప్పేసి గురూజీ చెప్పారు. అంటే ఏం చేయాలి అనంటే ఏం చెప్పారు? నేను శ్రీవిద్య నేర్పుతాను, టీచ్ చేస్తావా? ఫస్ట్ అడిగిన క్వెషన్ అదే. అబ్బా! అంటే నాకు టీచింగ్ అంటే ఇష్టమండి అని చెప్పా. టీచింగ్ అంటే ఇష్టమండి అని చెప్తే, అయితే నేను నేర్పుతాను, నువ్వు నేర్చుకుంటావా అన్నారు. అంటే నాకేం తెలీదు కదండీ అన్నా. అంటే నేను పొద్దున్న చెప్తే సాయంత్రం నువ్వు చెప్పేయచ్చు అన్నారు. చెప్పేయచ్చు అంటే నేను చాలా ఈజీ అనుకుని ఫస్ట్ ముందుకు అడుగు వేశా. అడుగు వేసిన తర్వాత ఒకరోజు ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఫస్ట్ డే చేశా. చేసిన వెంటనే నాకు అర్థమైంది. ఏంటి అంటే అంటే ఇంత ఈజీగా పొద్దున చేస్తే సాయంత్రం చెప్పే సబ్జెక్ట్ కాదిది. దీంట్లో చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేను వెంటనే వెళ్లి అడిగాను, గురూజీ ఇదసలు చాలా పెద్ద సబ్జెక్టు. నాకు ఫస్ట్ చేయగానే నాకు అర్థమైంది. మీరు చెప్పగానే అర్థమైంది. ఇప్పుడు నేను సాయంత్రం అయితే ఈ క్లాస్ నేను చెప్పలేను గురూజీ. ఎందుకంటే నాకేం అనుభవం లేకుండా నేను చెప్పకూడదు. కాబట్టి నేను చెప్పలేను. మరి ఎందుకు గురూజీ అంత ఈజీ అని చెప్పారు అంటే, ఈజీ అన్నది ఎందుకు అంటే నువ్వు రావడానికి. ఇప్పటి నుంచి నువ్వు నేర్చుకో. నువ్వు నేర్చుకుని ఎన్ని సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాలు పడుతుంది. నీకది అర్థమైన తర్వాతే నువ్వు టీచ్ చేద్దువు గానీ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో. గురూజీ ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవారు. ఏంటి అనంటే, ఫస్ట్ మనం అనుభవించకుండా, అంటే మనకి దాంట్లో ఎక్స్‌పీరియన్స్ లేకుండా దాని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు అని. ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఎందువల్ల అంటే అది ఎక్స్‌పీరియన్స్ లేకుండా మాట్లాడింది ఏమవుతుంది అంటే, ఏ టీవీ చూసో, బుక్ చూసో మాట్లాడామనుకోండి, అది మనం చెయ్యం సాధన. చేయకుండా చేస్తే ఏమవుతుంది అంటే, అది దాని నుంచి వచ్చే పరిణామాలేంటో మనకు తెలీదు కదా! అందుకని ఫస్ట్ మనం చేస్తేనే చెప్పాలి. ఒకవేళ పొరపాటున నోట్లోంచి వచ్చిందా, ఆ క్షణం నుంచి మనం ఏం చేయాలి అంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చే వరకు అది చెయ్యాలి అని చెప్పేవారు. హుహు. కాబట్టి నిజంగా కూడా అది ఫాలో అవుతూనే కామాఖ్య అమృత అన్నదొచ్చింది. ఈవెన్ నేను చేయడం అని కాదు. ఎవరైనా సరే నాతో ఉంటే ఖచ్చితంగా సాధన చేయకుండా దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకు అంటే సాధన చేయకుండా మాట్లాడి ఏదైనా సరే ఎమోషనల్‌గా వస్తుంది. అంటే ఏంటి అంటే నాకు తెలుసు అని చెప్పేసి గర్వంతో వస్తుంది. కానీ ఇక్కడ నాకు తెలుసు కాదు. నేను అనుభవించాను కాబట్టి అదెలా వస్తుంది అంటే గుండెల్లోంచి ప్రేమగా వస్తుంది. అంటే భావం ఇప్పుడు చూడండి, అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని గురించి పాడినప్పుడు నిజంగా ఆ పాట మనం వింటున్నప్పుడు కూడా మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్స్‌పీరియన్స్ అయ్యి పాడిన పాట. ఆయన లోపల నుంచి వచ్చింది. ఆర్ద్రతో. ఆర్ద్రతతో. ఎందుకంటే ఆయన చూస్తున్నట్టు చెప్తారు ప్రతి పాటలోను. అలా చెప్పగలిగే స్థితి మనకొచ్చినప్పుడే మనం దాని గురించి మాట్లాడాలి అన్నది ఆయన నుంచి నేర్చుకుంది. ఏంటి అంటే లైఫ్ చదువు, పెళ్లి వరకు ఒక 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 లైఫ్ అయితే, ఆ తర్వాత వచ్చిన లైఫ్ మాత్రం చాలా బెస్ట్ లైఫ్. అది ఈవెన్ అంటే నాకని కాదు, నా హస్బెండ్ అవ్వచ్చు, ఇంట్లో ఎవరైనా అవ్వచ్చు. అందరికీ అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతకుముందు లైఫ్ ఎప్పుడు ఆకతాయిగా ఎలాగంటే ఏదో అలా పని చేసేసుకుంటూ నీకంటే నేను చేశానా లేదా ఇలాంటివి చూసుకుంటూ వెళ్ళిపోయిన లైఫే. కానీ ఆ తర్వాత ఏంటి అంటే మనకి మనం ఏదైనా నుంచోవాలి అంటే ఖచ్చితంగా మనకేముండాలి అంటే బేస్‌మెంటు, బిల్డింగు అంత స్ట్రాంగ్‌గా కట్టుకోవాలి అన్నది మాత్రం ఖచ్చితంగా గురూజీ వల్లే 100% ఏంటంటే లైఫ్ చేంజ్ మాత్రం అంటే దానికి ఏమనాలి అంటే నేనెప్పుడూ అనుకుంటా అనమాట. వితౌట్ మై గురు నథింగ్ ఈస్ దేర్ అని అంటే గురువు ఉన్న లైఫ్ నుంచే సంథింగ్ హ్యాపెన్ అనమాట. అంతకుముందు లైఫ్‌లో నథింగ్. మీ గురువుగారి పేరు? మా గురూజీ పేరు అమృతానందనాథ్ సరస్వతుల వారు. ఆయన శ్రీ విద్యా ఉపాసకులే కాకుండా న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా. ఉన్నారా? 2015 అక్టోబర్ 10th రోజున అమ్మవారిలో కలిసిపోయారు. హుహు. ఓకే. అమ్మ, మీరు పెళ్ళైన కొత్తల్లోనే గురువుగారిని కలిసారని చెప్పారు. ఈ విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. సో, ఇలాంటి విద్య, దీక్షలు, నియమాలు మరి అప్పుడే మీకు కొత్తగా పెళ్ళయింది. మరి ఎలా బ్యాలెన్స్ చేశారు వీటిని? అంటే ఇద్దరం తీసుకున్నాం కదా!
సేమ్ టైం. సేమ్ టైం ఇద్దరం తీసుకోవడం వల్ల మాకేం పెద్ద అంటే దానివల్ల మాకు ఏమి ఇబ్బంది కలగలేదు. ఓహో! మీరొక్కరే కాదు. ఇద్దరం తీసుకున్నాం. కాబట్టి హుహు. అంటే హ్యాపీ లైఫే అది గూడా హ్మ్. చెప్పాలి అంటే. ఓకే. అటు ఇటు వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే, ఇటు ఈ దీక్షలు, ఇవి జపాలు ఇవి చేస్తూ ఉన్నారు. అసలు వైవాహిక జీవితం చాలా అంటే అన్నిటికంటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ గృహస్థాశ్రమమే కదమ్మా! అవును. నిజమైన సన్యాసం గూడా అక్కడే వస్తుంది. కానీ అందరూ ఏమంటారనంటే ఇల్లు, వంట, పిల్లలు, పెంపకము ఇవే అది సరిపోతుందసలు. దేవుడే కదా! మీరు ఒకసారి ఆలోచిస్తే అమ్మవారిని చూడండి. ఏం చెప్పింది? బండాసురుడు చాలా యుద్ధానికొచ్చాడు. హ్మ్. యుద్ధానికొస్తే ఆవిడ ఏ త్రిశూలంతోనూ, ఏ కత్తితోనూ, దేనితోనూ చంపలేదు. మీరు చూస్తే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. కా ఎవరిని కామేశ్వరుని తన భర్తనే అస్త్రం కింద చేసి ఎవరిపైన వదిలింది? బండాసురుడి మీద వదిలింది. అప్పుడు వాడేమయ్యాడు అనంటే శూన్యం అయిపోయాడు. అంటే వాళ్ళిద్దరూ వేరు కాదు అని చెప్పడానికి అదే. అంటే ఆ గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఎందుకంటే మనలో ఉన్న లోపాలేంటో మనకి తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ దాన్నెలా తొలగించుకోవాలో కూడా తెలుస్తుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్న అక్కడ ఒక అక్క ఉంటుంది, చెల్లుంటుంది, అత్తగారుంటుంది, మామగారుంటుంది, భర్తుంటారు, భార్య ఉంటుంది, పిల్లలుంటారు. ఎవరో ఒకళ్ళు మనకి చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎప్పుడు లర్న్ చేస్తామో అంటే ఈ రిలేషన్స్ ఎందుకు అంటే వాటి నుంచి మనం నేర్చుకోవడానికి. అంటే నేను అనుకుంటా ప్రతి క్షణం ఫస్ట్ అయితే ఇంట గెలిచి రెచ్చ గెలువంటారు చూసారా? చాలామంది ఏమంటారు బయట గెలిచిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటారు. కానీ ఇంట్లో వాళ్ళొచ్చింది నీకు టీచ్ చేయడానికి కదా! వాళ్ళు అవును. టీచ్ చేస్తే నువ్వు బయట గెలుస్తున్నావు. అంటే ఎవరు తోస్తున్నారు నిన్ను బయటకి? ఇంట్లో. ఇంట్లో వాళ్ళే. నాకైతే అంటే నా లైఫ్ చూసినప్పుడు నాకు అర్థమైందదే. అంటే ఇప్పుడు చూడండి ఫ్యామిలీ అంటే ఒకలా ఉండదు. నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్లో ఏమిటి? ఒకటి కోపం ఉంటుంది, ఒకటి రౌద్రం ఉంటుంది, ఒక భయం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఈ కరుణ ఉంటుంది. ఇన్ని ఉంటాయి. అలా టీచ్ చేస్తారు. ఇప్పుడు కరుణాస్త్రం ఉన్నవాళ్ళు ఏంటి? మంచిగా ముద్దుగా చెప్తారు. కోపం ఉన్నవాళ్ళు ఏంటి? ఆహా! ఇలా చేయకూడదు, అలా చెయ్యి అంటారు. రౌద్రం ఉన్నవాళ్ళు ఇంకోలా చెప్తారు. భయపెట్టేవాళ్ళు ఎలా చెప్పినా మనం దాని నుంచి ఏం చేయాలి అంటే ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటే మనం ఎదుగుతాం. అంటే ఎప్పుడు నేర్చుకోవడమే. లైఫ్ అన్నదే లెర్నింగ్. కాబట్టి ప్రతి దాంట్లోంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే మనం ఎదుగుతాం. దాన్ని తప్పుగా తీసుకున్నాం అనుకోండి, వీళ్ళేదో అనేసారు మనల్ని అని చెప్పేసి ఏడుస్తూ ఒక చోట కూర్చున్నాం అనుకోండి, ఇంకేం మిగులుతుంది? అదే కదా! అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్‌లన్నిటిని మనం ఈ బాధ ద్వారా ఏం చేస్తున్నాం, దుఃఖంలోకి వెళ్ళి లూజ్ చేసుకుంటున్నాం. అదే సంతోషంగా వాళ్ళు చెప్పింది కనుక మనం యాక్సెప్ట్ చేయగలిగితే, మనలో ఉన్న స్ట్రెంగ్త్‌లన్నీ పైకొస్తాయి. అంటే నేను నేర్చుకున్నది అదే లైఫ్‌లో. ఎప్పుడు చూసినా చక్కగా చిరునవ్వుతో ఉంటారు. చాలా అనిపిస్తుంది.